ప్రపంచానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మే నెల జీతాల బిల్లులకు సంబంధించి ఒక బిగ్ అలర్ట్ రావటం జరిగింది. రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్వహించే హౌస్ హోల్డ్ సర్వే మ్యాపింగ్లో పాల్గొని దానికి సంబంధించిన ఐడిని అప్లోడ్ చేస్తేనే జీతాల బిల్లు అప్లోడ్ అయ్యే విధంగా ప్రభుత్వం నిధి యాప్లో మార్పులు చేయటం జరిగింది. గనక గమనించినట్లయితే సబ్మిట్ ఎంప్లాయీస్ ఆధార్ హౌస్ హోల్డ్ ఐడి మ్యాపింగ్ అని ఒక అప్డేట్ను ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఎందుకంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు వారు నివసించే ప్రాంతాల్లో ఇప్పటి వరకు హౌస్ హోల్డ్ సర్వేలో పాల్గొనలేదని చెప్పి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. దానిని బట్టి చాలామంది సిటిజన్స్ మిస్సింగ్ అయినట్టుగా లెక్కలు కనపడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఆరా తీయగా ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే హౌస్ హోల్డ్ సర్వేలో పాల్గొనలేదని, ఒకవేళ హౌస్ హోల్డ్ సర్వేలో ఉద్యోగి యొక్క కుటుంబం ఉన్నప్పటికీ పనిచేస్తున్న ఉద్యోగి మాత్రం హౌస్ హోల్డ్ సర్వేలో లేరని చెప్పి తేలటంతో ప్రభుత్వం ఈ కొత్త అప్డేట్ని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఎవరైతే హౌస్ హోల్డ్ సర్వేలో పాల్గొని దానికి సంబంధించిన ఐడి ఎంటర్ చేస్తారో వారి జీతం బిల్లు మాత్రమే మే నెలలో అప్లోడ్ అయ్యే విధంగా ప్రభుత్వం మార్పు తీసుకురావటం జరిగింది. ఈ కొత్త అప్డేట్ను ప్రభుత్వం ఆదివారం రోజున అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఆయా శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని అందుబాటులో ఉన్న ఏ ప్రాంతంలో అయితే నివసిస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి హౌస్ హోల్డ్ సర్వేలో వారిని యాడ్ చేయమని అడిగినట్లయితే, ఒకవేళ అప్పటికే కుటుంబం కనుక అక్కడ మ్యాప్ అయి ఉంటే వారిని ఎగ్జిస్టింగ్ మెంబర్గా యాడ్ చేయటం జరుగుతుంది. ఒకవేళ కనుక కుటుంబమే కొత్తగా చేర్చవలసి వచ్చినా కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆ సర్వేని పూర్తి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే హౌస్ హోల్డ్ సర్వేలో పాల్గొనలేదో ఖచ్చితంగా వారందరూ కూడా అలర్ట్ కావాలని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ద్వారా తెలుస్తుంది.